ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనము. భూదిగంతములు నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. హల్లెలూయా. దేవుడి దినం మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు చూడండి. భూదిగంతముల నుంచి, హల్లెలూయా, నువ్వు తూర్పు దిక్కున ఉన్నా, ఉత్తర దిక్కున ఉన్నా, దక్షిణ దిక్కున ఉన్నా, ఏ దిక్కున నువ్వు ఉన్నా కానీ భూమి మీద నువ్వు ప్రాణంతో జీవిస్తూ ఉన్నట్లయితే అయితే నివాసులారా, దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీవు ఆయనను చూసి రక్షణ పొందుడి అనేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఈరోజు రక్షణ దొరుకుతుంది అనేసి పోలీసుల దగ్గరికి వెళ్తానే ఉన్నావేమో, లేకపోతే అక్కడికి ఇక్కడికి తిరుగుతానే ఉన్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా. అయితే దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాట, నేను ఒక్కడనే దేవుడును, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు అనేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఎక్కడైతే నువ్వు రక్షణ వెతుకుతా ఉన్నావో అయితే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నామందు మాత్రమే రక్షణ ఉంది. హల్లెలూయా. ఈ కులం, ఈ వర్గం, ఈ మతం అనేసి దేవుడు పిలవలేదు. భూనివాసులందరినీ కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నమ్మి విశ్వసిస్తావా, నీవు రక్షణ పొందుకుంటావు. హల్లెలూయా. ఈరోజు మనం చూస్తూ ఉన్నట్లయితే డాక్టర్ల దగ్గరికి వెళ్తే రోగం నయమవుతుంది. హల్లెలూయా. అలాగనే మనకి ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటే పోలీసుల దగ్గరికి వెళ్తాం. మనకు న్యాయం కావాలి అంటే లాయర్ల దగ్గరికి వెళ్తాం. కానీ ఈ లోకములో నీ ఆత్మకు రక్షణ కావాలి అన్నా, ఈ లోకములో నువ్వు పాపం నుంచి, లోక ఆశల నుంచి, లోక కోరికల నుంచి విడుదల పొందుకోవాలి అన్న యేసు అన్నటువంటి మార్గం ఒక్కటే ఉందండి. హల్లెలూయా. అవన్నిటినీ కూడా విడుదల దయచేసేటువంటి శక్తి గలటువంటి నామం ఏది అంటే యేసు నామమే. హల్లెలూయా. అట్టి నామాన్ని నువ్వు ఉచ్చరించి దేవుని యందు భయభక్తులు కలిగి రక్షింపబడతావా? దేవుడు నీ కోసం వేచి ఉంటా ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా. హల్లెలూయా. అట్టి నిరీక్షమైనటువంటి రక్షణ ప్రతి బిడ్డకి కూడా అనుగ్రహించబడునుగాక. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. చివరి ప్రార్థన. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధాత్ముడ నీకు స్తోత్రాలయ. భూనివాసులందరూ కూడా ప్రభు మీరు పిలుస్తూ ఉన్నారు. ఆయా బిడ్డలు రక్షింపబడుటకునైనా తండ్రి నీ కృప కనికరాన్ని అనుగ్రహించమని. అయా మరినైనా తండ్రి నీవు మాత్రమే దేవుడవు, ఇక ఎవరు దేవుడు లేడు అని నీ వాక్యం సెలవిచ్చినటువంటి ప్రకారంనైనా తండ్రి ప్రతి హృదయాన్ని కూడా ప్రభు మీరు ప్రేరేపించమని, సహాయం జరిగించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.